జగనన్న గవర్నెన్స్ 4 years ఆఫ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో గడప గడపకి సంక్షేమం అన్నారు. సంక్షేమం ప్రజలకి ఎలా అందుతున్నాయి అన్నది సాక్షాత్తు ప్రజలే సాక్షులుగా నిలిచారు ఆ అంశానికి సంబంధించి. ఇక రెండవది గవర్నమెంట్ స్లోగన్ ముందుకెళ్ళింది అంటే ప్రతి మహిళ క్షేమం అన్నారు. మరి మహిళల క్షేమం గురించి మాట్లాడితే దిశ చట్టం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న విధానం కానీ తీసుకొస్తున్న మార్పులు కానీ ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉంది, దిశ చట్టాన్ని అమలు చేసిన తర్వాత డౌన్ ది లేన్ ఆఫ్ 4 years ఇంపాక్ట్ ఎలా ఉంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టేట్ దిశ ఇన్ఛార్జ్ అలాగే ఐజీ సార్ పాల్రాజ్ గారు ఉన్నారు మనతో. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? మీ ఫేస్ లో ఆ చిరునవ్వే కనిపిస్తుంది సార్. ఇట్ ఈస్ వెరీ పాజిటివ్ అండ్ పాజిటివ్ వైబ్స్ సరౌండింగ్. చెప్పండి సార్, దిశ చట్టాన్ని ఇదివరకు చేసిన చాలా స్టోరీల్లో అసలు యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఇదన్నీ చాలా చూపించారు. అండ్ పోలీస్ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. వీ అప్రిషియేట్ ఫర్ దట్. అయితే ఇప్పుడు వీఆర్ ఇన్ అ స్టేట్ వేర్ దిశ నిజంగా ప్రజల్లోకి వెళ్తుందా, ప్రజల లైఫ్స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా? హౌ డు యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ సార్? బేసికలీ మా దిశ చట్టం అనేది మీకు కూడా తెలుసు, అది ఇంకా చట్టం రూపం దాల్చలేదు. కానీ చట్టరూపం దాల్చకపోయినా కూడా మనము చాలా ఇంటర్వెన్షన్స్ దిశ ఇంటర్వెన్షన్స్ చేశాం. మచ్చుకి కొన్ని ఏంటంటే ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి మహిళలు వెళ్ళి కానీ క్రైమ్ రిపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఫస్ట్ ఇంటర్వెన్షన్ మనము స్పందన ద్వారా తీసుకొచ్చాం. స్పందన వచ్చిన తర్వాత 51% మనకు వచ్చే కంప్లైంట్స్ అన్నీ కూడా మహిళల ద్వారా వస్తున్నాయి. ఒకటి. రెండు, మహిళా పోలీస్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో కూడా మనము కంప్లైంట్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏదో మండలం లెవెల్కి వచ్చి ఎస్హెచ్ఓని కలిసి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, సో అంటే వాళ్ళు రిపోర్ట్ చేయడం కూడా సులభతరమైంది. దానికి సక్సెస్ ఏంటి, 51% వాళ్ళు మన దగ్గరికి రీచ్ అవ్వగలుగుతున్నారు, వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పుకోగలుగుతున్నారు. రెండో పాయింట్ ఏంటంటే చాలా వరకు మనకు దిశ యాప్ చూసుకుంటే కనుక మనకు 1,17,00,000 రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. అదేవిధంగా మనము ఇప్పటి వరకు 28,000 చిల్లర ఇంటర్వెన్షన్స్ చేశాం. అంటే ఆ లైఫ్ని ప్రభావితం చేయగలిగాం. 20,000 మంది లైఫ్ని. అవి కేసుల ద్వారా ఉండొచ్చు, కౌన్సిలింగ్ ద్వారా ఉండొచ్చు, డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడం ద్వారా ఉండొచ్చు. 2,300 మంది మహిళలను ప్రాణాపాయ స్థితిలో ఉండగా రక్షించగలిగాం. తర్వాత 423 మంది మహిళలను డ్రాప్ చేయగలిగాం. అంటే సపోజ్ వాళ్ళు జర్నీ చేస్తూ ఉన్నారు, దారిలో వెహికల్ బ్రేక్ డౌన్ అయింది, లేదు ఒక అమ్మాయి వర్క్ చేసుకొని ఇంటికి వస్తూ ఉంటే చీకట్లో ఆగిపోవడం జరిగింది, ఆ అమ్మాయి దిశను యూజ్ చేసుకోవడం మూలన ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేయటము. అదేవిధంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల దగ్గర లేట్ నైట్ బస్సు యాక్చువల్గా 8 o'clock దిగిపోతాను అనుకుంటుంది, బట్ 4 గంటల తర్వాత 12 o'clock 1 o'clock దిగిన తర్వాత కూడా మనము డ్రాప్ అట్ హోమ్ అనేటువంటి కాన్సెప్ట్తో 423 మందిని డ్రాప్ చేయగలిగాం. అట్లాగే దిశ SOS మనకి ఇప్పటి వరకు 10 లక్షల కాల్స్ వచ్చాయి. సో ఈ దిశ ఎప్పుడైతే SOS 1,17,00,000 రిజిస్టర్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో దాని సక్సెస్కి ఇదే కారణం. మనకి యావరేజ్గా ప్రతిరోజు 250 కాల్స్ వస్తున్నాయి, 20 నుంచి 30 ఇంటర్వెన్షన్స్ మనం చేయగలుగుతున్నాం. సో దిశ యొక్క అంటే యాప్ యొక్క సక్సెస్కి ఇదే ఉదాహరణ. మామూలుగా మనకు డైల్ 100 కాల్కి ఏదైతే ఇంతకుముందు బాగా పాపులర్ అయ్యిందో దాని ప్లేస్లో మహిళలు ముఖ్యంగా దిశ యాప్కి వెళ్ళిపోవడం జరిగింది. సార్, ఇది పోలీస్ పరంగా మీరిస్తున్న డేటా పరంగా మీరు చెప్తున్నారు సార్. ఆన్ అ నోట్ ఆఫ్ అ కామన్ మ్యాన్ పర్సన్గా మాట్లాడితే జనరల్గా దిశ యాప్ అనేది మహిళలకి ఎవరైనా మహిళల పట్ల అన్యాయం చేసినా, బ్యాడ్గా కనుక బిహేవ్ చేసినా సరే వాళ్ళకి శిక్ష పడుతుంది అని నమ్మిన ఒక చట్టం అనుకుందాం. సో దీనికి సంబంధించి మహిళలు అప్రోచ్ అయినప్పుడు దిశ ద్వారా వాళ్ళకి శిక్ష పడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా బేస్డ్ ఆన్ దిస్? దిశ ఇంటర్వెన్షన్స్లో మనం ఏం చేసామంటే ఏ కేసు అయినా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని 2 నెలల లోపలనే ఛార్జ్షీట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు వరకు 98% మనము ఛార్జ్షీటింగ్ రేటు మంది. అట్లాగే 2 నెలల లోపల ఛార్జ్షీట్ చేసిన కేసుల్లో 91.4%తో మనం చెప్పేది కాదు, ఇది MHA ద్వారా క్రైమ్ ట్రాకర్, అది ఇన్వెస్టిగేషన్ ట్రాకర్ ఏదైతే ఉందో దాని ప్రకారం వీ స్టూడ్ ఫస్ట్. నేషనల్ యావరేజ్ 40% ఉంటే, అంటే మనము త్వరితగతిన మనము ఛార్జ్షీట్స్ కూడా త్వరితగతిన ఛార్జ్షీట్స్ వేస్తూ ఉన్నాము. అండ్ చాలా కేసెస్లో కూడా అంటే వెరీ లిటిల్ బిట్ కేసెస్ తప్ప
98% ఆఫ్ ద కేసెస్లో మనం ఛార్జ్ షీటింగ్ చేయడం జరుగుతుంది. ఇది కాక మనం ఏం చేసి ఇంతకుముందు ఎందుకు డిలే జరుగుతూ ఉంది అంటే దానికి ముఖ్యమైన కారణాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే డిఎన్ఏ ఇంతకుముందు వెళ్ళేటప్పుడు 6 నెలల నుంచి 2 సంవత్సరాల కాలం పట్టేది డిఎన్ఏ రావడానికి. అట్లాగే సైబర్కి సంబంధించి అంటే ప్రతి క్రైమ్లో మనకు ఫోన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన టవర్ లొకేషన్స్ అయి ఉండొచ్చు, దానికి సంబంధించిన సిడిఆర్ అనాలిసిస్ అయి ఉండొచ్చు. ఇవి మనకు అంత తొందరగా వచ్చేవి కాదు. ఇప్పుడు మన దగ్గర 5 times సైబర్ కెపాసిటీ పెరిగింది, డిఎన్ఏ 3 times కెపాసిటీ పెరిగింది. వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ రావటం మూలాన మనము ఛార్జ్ షీటింగ్ 2 నెలల లోపల చేయగలుగుతున్నాం. ఒకటి. రెండవది కన్విక్షన్స్ రావడానికి, క్వాలిటేటివ్ ఇన్వెస్టిగేషన్ పెరగడానికి ఇది బాగా ఉపయోగపడింది. ఇప్పుడు మీరు అడిగినారు న్యాయం ఎలా జరుగుతుంది అని. పోయిన జూన్ నుంచి ఈ జూన్ వరకు అంటే ఈ నెల వరకు మనం ఏం చేశామంటే బాగా హీనియస్ అఫెన్సెస్ అంటే చాలా క్రూరమైన నేరాలు, హత్యలు, అత్యాచారాలు, 12 ఏళ్ల లోపల ఉండే చిన్నపిల్లల పట్ల జరిగిన అత్యాచారాలను ఒక 122 కేసెస్ని మనం తీసుకొని ప్రియారిటైజ్డ్ ట్రయల్ చేశాం. ప్రియారిటైజ్ ట్రయల్ అంటే ఏంటంటే ఒక్కొక్క ఎస్పీ 5 కేసులు తనే సొంతంగా ప్రాసిక్యూట్ చేయించాడు. దానివల్ల మనకు 85 కన్విక్షన్లు వచ్చాయి. 122 గాను 85 కన్విక్షన్లు వచ్చాయి. వాటిల్లో 3 డెత్స్ ఉన్నాయి, మిగతా 35 లైఫ్లు ఉన్నాయి. మిగతావన్నీ 20 years నుంచి 7 years వరకు ఉండేటువంటి శిక్షలు. ఒక సంవత్సరంలో 3 డెత్ సెంటెన్సెస్, 35 లైఫ్ సెంటెన్సెస్, మిగతా అన్ని కలిపి 85 కన్విక్షన్స్ రావటం ఇండియాలోనే ఫస్ట్ టైం. సో ఇది మన దిశ యొక్క ఎఫెక్ట్. అంటే మనం చేసిన ఇంటర్వెన్షన్స్ వల్ల. ఇంకొక ఇంటర్వెన్షన్ ఏం చేశామంటే దిశకు సంబంధించి ప్రత్యేకమైన కోర్టులు ఉన్నాయి, ప్రత్యేకమైన ప్రాసిక్యూటర్స్ ఉన్నారు, ప్రత్యేకమైన ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెరగటం, అదేవిధంగా ప్రియారిటీ ట్రయల్స్ కండక్ట్ చేయటం మూలాన మనకు మంచి కన్విక్షన్స్ రావటం మూలాన నేరస్తులు భయపడేలాగా, ప్రజలు గౌరవించేలాగా. డెత్ సెంటెన్సెస్ రావడం, లైఫ్ ప్రిజన్ పడడం, ఇవన్నీ చూసుకుంటే సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫారెన్సిక్ ల్యాబ్స్ ఇంటెన్సిటీ పెరగడం కానివ్వచ్చు, టెక్నాలజీ యూజ్ చేయడం అవ్వచ్చు, 21 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని గవర్నమెంట్ అపాయింట్ చేయడం కావచ్చు, ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే క్యాన్ వి స్పెషల్లీ సే దట్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ది దిశా కన్వెన్షన్స్ అని, అంటే చీఫ్ మినిస్టర్ ఇట్ సెల్ఫ్ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు, పర్సనలైజ్ ఇంట్రెస్ట్ తీసుకున్నారని చెప్పచ్చా? డెఫినెట్గా అమ్మా. ఎందుకంటే మీరు ఇంతకుముందు స్టార్టింగ్ అప్పుడు చెప్పారు గడప గడపకు సంక్షేమం, ప్రతి మహిళ క్షేమం. దాంట్లో భాగంగా ప్రతి మహిళా క్షేమంలో భాగంగా మనం దిశ చట్టాన్ని చేయటం, ఆ చట్టం ఇంకా కార్యరూపం దాల్చకపోయినా దిశ యొక్క స్ఫూర్తితో లాట్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ మనం చేశాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్లో చేశాం, ఇన్వెస్టిగేషన్ టైంను తగ్గించడంలో చేశాం, ప్రాసిక్యూషన్లో చేశాం, ప్రత్యేకమైన కోర్టుల ఏర్పాట్లో చేశాం, ప్రత్యేకమైన ప్రాసిక్యూటర్లో చేశాం, సైబర్ కెపాసిటీని పెంచడంలో చేశాం, మన డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ కెపాసిటీ పెంచడంలో చేశాం, దిశ పెట్రోలింగ్ ద్వారా చేశాం. 2,17,800 మంది మనము సెక్సువల్ అఫెండర్స్ని మనము రిజిస్ట్రీ చేయించాం, వాళ్ళందరినీ జియో ట్యాగ్ చేయించాం. అదేవిధంగా వల్నరబుల్ మ్యాపింగ్ చేయించాం. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కోసం సపరేట్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. ఆ సపరేట్ వెహికల్ వల్ల ఏమైందంటే ప్రైవసీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ వెహికల్ అక్కడ నేరం జరిగిన ప్రాంతానికి వెళ్ళటం, ఆ వెహికల్ డైరెక్ట్గా ఫోరెన్సిక్ ల్యాబ్తో అనుసంధానం చేయించబడ్డం, అమ్మాయి యొక్క ఆడియో వీడియో వెహికల్లోనే రికార్డ్ చేయటం, మనం ఫోరెన్సిక్ ఎవిడెన్స్ని కూడా అక్కడే కలెక్ట్ చేయటం మూలాన డీజీపీ ఐజీపీ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఇది ప్రధానమంత్రి గారికి చెప్పినప్పుడు ప్రధానమంత్రి గారు ఈ వెహికల్ ప్రతి సబ్ డివిజన్లో భారతదేశం అంతటా ఉండాలని చెప్పడం మన యొక్క సక్సెస్కి నిదర్శనం. మనమందరూ కూడా దిశ యొక్క అంటే ఫండ్ రిలీజ్ చేయడంలో కూడా దాదాపుగా మనకు ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి 84 crores, అదేవిధంగా సైబర్ కెపాసిటీలు పెంచడానికి ఒక 30 crores. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మంది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చాలా రకాలైనటువంటి అబ్యూజెస్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు డిస్టిక్లో సోషల్ మీడియా ల్యాబ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పుడు సీఎం గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పారు. దానికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ కూడా మనం వెళ్ళటం జరుగుతుంది. సరే, ఎస్పెషల్లీ ఎవరైతే విక్టిమ్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి ఫర్గా కన్విక్షన్ రావడానికి సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ అండ్ టేకెన్ సమ్ కీన్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ కేసెస్ అని విన్నాం. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఏది అవునమ్మా. ఒక 23 కేసెస్
చాలా హీనియస్ కేసెస్, అంటే మనకు రమ్య మర్డర్ కేసు అయి ఉండొచ్చు, అదేవిధంగా విజయవాడలో హాస్పిటల్లో జరిగినటువంటి గ్యాంగ్ రేప్ అయి ఉండొచ్చు, నరసరావుపేటలో ఒక మర్డర్ అయి ఉండొచ్చు, అదేవిధంగా ధర్మవరం కేసు అయి ఉండొచ్చు, నెల్లూరులో ఒక విదేశీ వనిత ఇక్కడికి వచ్చి ఆమె పైన జరిగిన అటెంప్ట్ అత్యాచారం కేసు అయి ఉండొచ్చు, అదేవిధంగా ఒక చిన్న అమ్మాయి ఒకతను యొక్క లైంగిక వేధింపులు భరించలేక చిన్న అమ్మాయి బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయిన కేసు అయి ఉండొచ్చు, విజయనగరంలో యాసిడ్ అటాక్ అయి ఉండొచ్చు, అదేవిధంగా వైజాగ్ సంబంధించిన ఒక అమ్మాయి పాపం మేడపై నుంచి పడిపోయిన కేసు అయి ఉండొచ్చు. ఇటువంటి 23 కేసెస్ ఏవైతే హీనియస్గా జరిగాయో అన్నిట్లో కూడా కన్విక్షన్ రావడం జరిగింది. సో ఎస్పెషల్లీ పోలీసింగ్ విధానంలో కూడా కొన్ని మార్పులు జరిగాయి. ఎస్, దిశ పోలీసులకి ప్రత్యేకంగా ఒక టెస్ట్ పెడుతున్నారు, వాళ్ళకి ఒక స్కిల్ టెస్ట్లోనే సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే దిశ పోలీసులుగా అలాట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్లో పోలీసింగ్ వ్యవస్థలో కూడా కొన్ని చేంజెస్ ఎస్పెషల్లీ టువర్డ్స్ దిశ కోసం జరిగాయి అని విన్నాం. ఎస్, దిశ పోలీస్ స్టేషన్స్లో మనం ఎవరినన్నా రిక్రూట్ చేసుకోవాలి అంటే ఉన్న వాళ్లకు సపరేట్గా మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నాం. ఎంచేతంటే ప్రభుత్వం వాళ్లకు 30% శాలరీ ఎక్కువ ఇస్తుంది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అక్కడ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ పైన ₹1,00,000 ప్రభుత్వం ఇస్తుంది. అదే కాకుండా దిశ పోలీస్ స్టేషన్కు వచ్చినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి తమ గ్రామాలకు కానీ తమ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వాళ్లకు ఛార్జెస్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వము ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉండడం మూలాన మనకు ఒక డిఎస్పీ, 5 మంది ఇన్స్పెక్టర్లు / ఎస్ఐస్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా నాలెడ్జ్ బేస్డ్ ఉండడమే కాకుండా వాళ్లకు బిహేవియరల్ ప్యాటర్న్ పైన వాళ్లకు ఎక్కువగా ట్రైనింగ్ జరిగింది. అంటే దిశ అనేటువంటిది సెన్సిటివ్ పోలీస్ స్టేషన్. అక్కడికి వచ్చిన మహిళలతో మనం బిహేవ్ చేసే విధానం కానీ మనం మాట్లాడే భాష తీరు కానీ అవన్నీ ప్రత్యేకంగా ఉండాలి. మేము ఈ పోలీస్ స్టేషన్కు ప్రత్యేకం, మా కోసం ఈ పోలీస్ స్టేషన్లు పెట్టారు అనే ఫీలింగ్ లేకపోతే మనం ఎంత చేసినా కూడా వేస్ట్. సార్, ఒకప్పుడు పోలీసింగ్ అంటే మహిళలు పోలీసుల దగ్గరకు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వాలన్నా వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవాలన్నా భయపడేవాళ్ళు. ఆ రోజు ఉన్న పోలీసింగ్కి దిశ యాక్ట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న పోలీసింగ్లో డిఫరెన్స్ వచ్చిందా సార్? డెఫినెట్గా ఉందమ్మా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 51% మహిళలే మనకు కంప్లైంట్స్గా వస్తుండడమే కాకుండా దిశ యాప్ ద్వారా గమనిస్తే మనము మహిళలే కాదు, అంటే మహిళల పట్ల ఏదైనా రోడ్డు పైన జరిగే ఈవిటీజింగ్ కానీ దానికి కూడా ఏం చేస్తున్నారు, పాసర్ బై వెళ్తున్న వాళ్ళు చేస్తున్నారు. మొన్న ఒక రోజున వరంగల్ నుంచి ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక అబ్బాయి కోసం, చీరాల అబ్బాయిది, అక్కడి నుంచి బయలుదేరి అర్ధరాత్రి పూట గూడూరు దగ్గర దిగిపోయింది నేషనల్ హైవేలో. సో ఆ అమ్మాయిని అక్కడ ఉండే లారీ డ్రైవర్లు చుట్టుముట్టారు. కానీ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఆ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు SOS వతడం మూలన ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడగలిగాం. అట్లాగే విజయవాడలో ఒక 2 days బ్యాక్ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వేధిస్తూ తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. చూసిన వాళ్ళు SOS ప్రెస్ చేయడం మూలన బెంచ్ సర్కిల్లో మళ్ళీ మనం వాళ్ళను పికప్ చేయడం జరిగింది. సో ఆప్షన్ కూడా ఉందా సార్? అంటే ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే SOS నొక్కకుండా పాసర్ బైలు కూడా SOS నొక్కచ్చు. అవును, అట్లాగే మీరు పేపర్లలో చూసింటారు, నెల్లూరుకు సంబంధించిన ఒక కేసులో ఒక డెఫ్ అండ్ డమ్ పర్సన్, అతను పాయిజన్ తీసుకొని అతను మాట్లాడలేడు కానీ SOS కొట్టాడు. కొట్టిన తర్వాత మనకు లొకేషన్ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి అతన్ని మనం లైఫ్ కూడా కాపాడటం జరిగింది. అట్లా విరివిరిగా వాడుతున్నారు. అదేవిధంగా కొంతమంది మహిళలు మీకు చూస్తే మతిస్థిమితం లేని మహిళలు రోడ్డు పైన బట్టలు లేకుండా తిరిగే వాళ్ళు దాదాపుగా 140 మందిని పాసర్ బైలు అంటే వెళ్తున్న వాళ్ళు మనకు ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి మనం సేవ్ చేయడం చేసేందుకు ఉన్నాయి. అదేవిధంగా పేకాటలకు సంబంధించి, కోడి పందాలకు సంబంధించి, వైల్డ్ యాక్ట్ అంటే నెమళ్ళు ఎవరో పట్టుకొని ఇంట్లో పెట్టుకున్నారని అటువంటివి కూడా దిశ SOS ద్వారా మనకు వస్తూ ఉంది. ఇప్పుడు దిశని యాప్లో ఉంటేనే ఇంపాక్ట్ సొసైటీ మీద ఇంతున్నప్పుడు దిశ చట్టం అవ్వలేదు కదా, ఇంకా చట్టం అయి ఉంటే ప్రాబబుల్లీ ఇంకా బాగుండేదేమో. చట్టం అవ్వలేదు కాబట్టి పోలీసులు కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారేమో. ఆ యాంగిల్లో మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? స్టిల్ దిస్ ఇస్ నాట్ అన్ యాక్ట్, ఇట్ ఈస్ జస్ట్ అన్ యాప్. అవును, చాలా మంది అదే అంటూ ఉంటారు, దిశ అనేటువంటిది ఇంకా చట్టం రాలేదు కదా. చట్టం రాకుండా నేను ఇప్పుడు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసింది దిశ ఇంటర్వెన్షన్స్ చేశాం దిశ పేరు మీద. ఆ స్ఫూర్తితో చట్టం రాకుండానే మనము ఛార్జ్ షీటింగ్ చేస్తున్నాం,
చట్టం రాకుండానే ట్రయల్ కండక్ట్ చేస్తున్నాం, చట్టం రాకుండానే కోర్టు ఎస్టాబ్లిష్ చేసాం, చట్టం రాకుండానే కెపాసిటీస్ పెంచాం, చట్టం రాకుండానే పోలీస్ స్టేషన్లు ఎస్టాబ్లిష్ చేసాం. ఇంకా చట్టం వస్తే ఇంకా బెటర్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. వచ్చే లోపల మనం చాలా స్ఫూర్తితో, దిశా స్ఫూర్తితో, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆ స్ఫూర్తిని నింపగలిగింది. ధారాళంగా ఫండ్స్ ఇవ్వడం కానీ, మోటివేట్ చేయడం కానీ, 30% ఎక్స్ట్రా ఇవ్వడం అయి ఉండొచ్చు, ₹1,00,000 ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఇవ్వ ఉండొచ్చు. తర్వాత కంటిన్యూస్గా ప్రతి సోమవారం ముఖ్యమంత్రి గారు ఈ సబ్జెక్టు పైన రివ్యూ తీసుకోవటం, అందుకే ఇటువంటి కన్విక్షన్స్ రాగలిగాయమ్మా. నార్మల్గా ఎప్పుడు కూడా ఇన్ని కన్విక్షన్లు మనకు వచ్చింది లేదు. అది ఫోకస్డ్ అప్రోచ్. ఇప్పుడు 14,330 కేసెస్ ఇప్పుడు ప్రియారిటైజ్ స్టైల్కి తీసుకొచ్చాం. ఈ సంవత్సరం డెఫినెట్గా 70-80% ఆఫ్ ద కేసెస్ కన్విక్షన్లు సాధిస్తాం చట్టం లేకుండా. 30-40% కన్విక్షన్ రేట్ ఉంటే ఆంధ్రాలో దిశ ద్వారా 70-80% కన్విక్షన్ రేట్ కి రీచ్ అవ్వగలిగాము అని అంటే దట్స్ అబ్సల్యూట్లీ అ కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ బోత్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ పోలీస్. మీరు పర్సనల్ గా ఏమనుకుంటున్నారు సార్, చట్టం ఇంకా రాకపోవడానికి దిశలో వాట్ ఆర్ ది హిండ్రెన్సెస్ అనుకుంటున్నారు? ప్రాబబుల్లీ ఎవ్రీబడీ షుడ్ థింక్ అబౌట్ ఇట్. బేసికలీ వాళ్ళు మనకు కొన్ని క్లారిఫికేషన్స్ అడగడము, ఆ క్లారిఫికేషన్స్కి తగ్గట్టుగా మనం ఆన్సర్స్ ఇవ్వటము, కొన్ని చోట్ల వాళ్ళు అంటే కొన్ని పాసిబిలిటీ ఉందా లేదా, చట్టం చేసినప్పుడు దాంట్లో కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించడము. ఇప్పటికీ దాదాపుగా 10 సార్లు మనకు క్లారిఫికేషన్ అడిగారు. మేము కూడా ఢిల్లీకి వెళ్ళాం, క్లారిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక అక్కడి నుంచే పెండింగ్ ఉంది ఇప్పటి వరకు. మోస్ట్ ప్రాబబ్లీ అది చట్టరూపం దాలుస్తుందని, తొందరలో చట్టంగా వస్తుందని ఆశిస్తాం. సార్ లాస్ట్ జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రాబబుల్లీ 122 సక్సెస్ కేసెస్ మీరు కనుక దాన్ని క్లియర్ చేయగలిగితే నెక్స్ట్ జూన్కి ఇంకెంత టార్గెట్ పెంచారు సార్? నెక్స్ట్ జూన్కి ఎస్ఐకి 10 కేసులు, సిఐకి 10 కేసులు, డిఎస్పీకి 10 కేసులు, బాగా గ్రేవ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరిగిందమ్మా. 14,330 కేసులు ఇచ్చాము. డెఫినెట్గా ఈ కేసెస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ లోపల మంచి కన్విక్షన్ రేట్తో కన్విక్షన్స్ తేగలమని ఆశిస్తున్నాం. 100% సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది దిశ సక్సెస్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దిశ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ అనేది ప్రాబబుల్లీ వేరే స్టేట్స్ నుంచి, వేరే గవర్నమెంట్స్ కూడా మన దగ్గరకు వచ్చి దిశ చట్టాన్ని, ఆ యొక్క టెంప్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫాలో అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ విచ్ ఇస్ ప్రివేలింగ్ అబౌట్ దిశకి సంబంధించి, దిశ యాప్కి సంబంధించి ఇన్ ఆంధ్రప్రదేశ్. కెమెరా పర్సన్ శివ అండ్ బాలుతో కలిసి దీప్తి, సాక్షి టీవీ, విజయవాడ.